ఏమే ఇంటికి వెళ్ళగానే గుడ్డలన్నీ ఇస్త్రీ చేయాలి. అన్నీ చాలు కదా? చాలమ్మా. ఏ అమ్మాయి, నేను చూసేటప్పుడు అంతా అన్ని పనులు నువ్వే చేస్తున్నావేంటి? నీతో పని చేయటానికి నీ కూతుర్ని తోడు పెట్టుకోవచ్చుగా. అలాంటి అదృష్టం అంతా మీకే. రాత్రి పడుకోబోయే ముందు తోడేసి పడుకోమన్నా కూడా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్పొద్దంటున్నారు మా ఆయన. బాగుందిలే. తనతో నేను ఏమీ పని చేయించుకోకూడదట. తన చదువు చెడిపోతుందంటున్నారు. అది చదివి ఏం చేయబోతుంది? ఇటు చూడమ్మాయి, ఆడపిల్లల్ని ఎక్కువ చదివించుకో, గారాబంగా పెంచకూడదు. అవి మాత్రమేగా మా ఇంట్లో జరుగుతుంది. అక్క, తన్ని బాగా చదివించు, చదువుకొని గొప్పదవుతుంది. పెద్ద చెప్పొచ్చింది. ఏమే 3 పూట్లు బాగా తింటున్నావుగా, ఆ గర్వం నీకు రావే. ఏరా మణిగడ్డ, బావా ఇవాళ పొలాలకు నీళ్లు పెట్టాలి, అది మర్చిపోయావా? అలాగే బావ. ఎన్నిసార్లు చెప్పాలరా? ఇదిగో మునుస్వామి, టౌన్కి వెళ్ళొస్తున్నావా? నాతో ముక్క కూడా చెప్పలేదే. అవునన్నా, మర్చిపోయాను. ఏంటన్నా? మరేం లేదు, మన పొలంలో చిలకడ దుంపలు బాగా పెరిగాయి. అడవి పందుల బాధ భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఊరెళ్తావని తెలుసుంటే నీతో పాటు వచ్చి మందు తెచ్చి వాటికి పెట్టుండేవాణ్ణి. ఆ మందు కదా అన్నా, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. మరేం పర్వాలేదే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. సరే గాని ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్ళొచ్చావు? మా ఇందుకి నోట్ పుస్తకాలు, లెక్కలు చూసే మిషను ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళానన్నా. అందువల్లే మర్చిపోయినన్నా. నీకెప్పుడు నీ కూతురు చదువు గురించే, ఇక మిగిలిన విషయాలు ఎలా గుర్తుంటాయి చెప్పు. సరే గాని చదువు గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? అలా చెప్పండి. రే, పొరపాటుగా ఏదో వాగాను. నువ్వు దీన్ని మనసులో పెట్టుకోవద్దు. ఈ ఊళ్ళో ఆడపిల్లని చదివించే తండ్రి నువ్వొక్కడివే. ఆడపిల్లకు చదువేందుకు అనుకునే ఈ ఊళ్ళో నువ్వు చదివిస్తున్నావు చూడు, అదే గొప్ప విషయం. అలాంటి బిడ్డ నీకు ఉన్నందుకో నువ్వు చాలా సంతోషపడాలా. నాకే కదా. కావాలంటే చూడు, మన ఇందు గొప్ప చదువులు చదువుకొని మన ఊరిని ఎంతో అభివృద్ధి పరుస్తుంది. మీ దీవెనలుంటే చాలన్నా. ఏ త్వరగా రాదా బావా. రే, మన ఇందుని బాగా చదివించి ఈ ఊరికి పేరు వచ్చేటట్టు చేయాలరా, అదే నా కోరిక. ఏమ్మా, ఇదేగా నీకు అవసరం? నాన్న, నాకు ఇది కావాలని మీతో చెప్పలేదు కదా, ఎలా తెలుసుకున్నారు నాన్న? నాకు చదువు లేదు కదమ్మా, నువ్వేం రాసావో నాకు అసలు తెలీదు. కానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసమ్మా. థాంక్యూ నాన్న. అదే ఇంగ్లీష్ లో చెప్తారు కదా, వెల్కమ్. అయ్యో, వెల్కమ్ కాదు, వెల్కమ్. అదే కదా నేను చెప్పాను. సరేనమ్మా, ఈ పుస్తకాలు నేను లోపల పెట్టాను. వద్దు నాన్న, నా దగ్గర ఉండని, నేను కాస్త రాయాల్సింది ఉంది. సరే అమ్మా. అమ్మా, ఇలా చూడు, లెక్కలు చేసుకునే క్యాల్కులేటర్. అవునే, అవును. తాగటానికి గంజి లేవు కాని మీసాలకి సంపంగినుడట. నీకు మీ నాన్నకి డబ్బు విలువే తెలియటం లేదు. ఈ చండాలాన్ని మీరే అనుభవించండి. అక్క, వెళ్ళొస్తాను. ఉండరా, ఓ గుక్కడు కాఫీ తాగేసెల్దు. వద్దక్క, ప్రెసిడెంట్ గారి ఇంట్లో చాలా పనులున్నాయి. సర్లేరా, వచ్చేటప్పుడు రేషన్ కొట్లో కిరసనాలు ఇస్తున్నారో అడిగిరా. నువ్వంటే నాకిష్టం, నీ నువ్వంటే నాకిష్టం. ఈ చిత్ర, నీ కళ్ళు కనపడడం లేదా? అవును, తెలీదు. అయితే కళ్ళజోడు పెట్టుకో. వద్దే, వదిలేండి. ఏ చిత్ర, మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదే మీకు ఆఖరి వార్నింగ్. ఏమైందమ్మా? ఏం లేదు సార్. కూర్చోండి. ఏమే ఇందు,
ఇట్రా ఈ కాపీ నీళ్ళు తీసుకెళ్లి ఆ మనీకి ఇచ్చిరా. అమ్మా రేపు నాకు పరీక్ష. ఎంత చదవాల్సిందో తెలుసా నీకు? అవును, పెద్ద పరీక్షలు. ఇది చదివి కలెక్టర్ అవుతుందంట. అమ్మ నువ్వే తీసుకెళ్ళిస్తే ఏ, లేకపోతే ఇదిగో వీడికిచ్చి పంపించు. నేను వెళ్ళను. ఎప్పుడు నేనే కదా తీసుకెళ్తుంది. ఇక మీదట నువ్వే తీసుకెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. నువ్వు ఇంతసేపు ఆడుతూనే ఉన్నావు కదా. ఓసేయ్, వాడితో వాదన పెట్టుకోవద్దని చెప్తున్నానా? మర్యాదగా వెళ్ళి కాపీ ఇచ్చేసిరా పో. నేను వెళ్ళనమ్మా, నేను చదువుకోవాలి. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించబోయేది లేదు. 10వ తరగతి వరకే నీ చదువు. ఆ తర్వాత మనీకిచ్చి నిన్ను కట్టబెట్టేస్తాను, తెలుసుకో. మర్చిపోకు. పోనీ కదా నువ్వుకుంటే బాగా. ఏమండి, ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వమని చెప్పండి. తను పరీక్ష కోసం అక్కడ చదువుతోంది. ఏడోకు. నువ్వు స్కూల్ పక్కకే వెళ్ళుండవు. అవునయ్యా. నీకు చదువు గురించి ఏం తెలుస్తుంది? అయ్యో అయ్యో, అసలు ఇక్కడేం జరుగుతుంది? పెద్ద చదువుకునే కూతురు, ఇంకా దానికి తగ్గట్టు ఆడే తండ్రి. ఈ కుటుంబం బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకే ఇలాగ అరుస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? కాఫీ వేడి చేసి కావాలంటే నీ తమ్ముడికి తీసుకెళ్ళివ్వు. ఇవాళ వాడిని పొలానికి వెళ్ళొద్దన్నాను. నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు. వాడి మనసులో ఏముందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా నన్ను మాత్రం మోసం చేయలేరు. చెప్పాల్సింది చెప్పాను. నాకు నా తమ్ముడికి ఏం మర్యాద ఉందని? వాడు రెయ్యం బొగులు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నువ్వు కన్న కూతుర్ని కలెక్టర్ చదివించబోతున్నావు. నేను ఏం చెప్పినా మీ బుర్రలకు ఎక్కుతుందా ఏంటి? ఇదిగో తీసుకో. వాడు నా తమ్ముడు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. ఏమే, గోడల మీద గొప్ప గొప్ప ఆడవాళ్ళ ఫోటోలు తగిలించినంత మాత్రాన నువ్వు గొప్పదాని అయిపోవు. దానికి తలరాత్రులు బాగుండాలి. కన్న తల్లికి మర్యాద ఇవ్వడం చేత కాదు, చదువుకుంటుందట. ఎక్కడికి వెళ్ళినా తోడు మొగుడుంటాడు అని అంటారు. కానీ నా ఇంట్లో అలా జరుగుతుందా ఏంటి? మేమేదో వేషాలేస్తూ బ్రతుకుతున్నామంట, పెద్ద కనిపెట్టేశారు. అంతా తెలుస్తున్నదే కదక్క, నువ్వెందుకు వచ్చావు? తన చేతికిచ్చి పంపించడొచ్చుగా. అది పెద్ద చదువుకుంటుందట. నేను తనే వస్తుంది అనుకున్నాను. నువ్వెందుకక్క కష్టపడుతున్నావు? అది తెచ్చి నువ్వు తాగినట్టే. సర్లే వదిలేక్క, పెళ్ళయ్యేంత వరకే కదా చదువుకుంటుంది. తర్వాత నాతోనే కదా ఉంటుంది. ఇప్పుడు తన మనసుకి ఏది నచ్చితే ఆ చైని అక్క. తన సంతోషమే నాకు ముఖ్యం అక్క. అక్క నీకు తెలుసు కదక్క, తనంటే నాకు ప్రాణమని. ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్క? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మొగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగబెట్టావా? అవునమ్మా. ఏమి చిత్ర ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం ఇది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు. లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసిగిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకే ఇలా ఇసుక్కుంటున్నా? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పని కన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా 1 మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నాన్న చూడండి నాన్న, ఎవరి పేరైతే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. చెప్పాలి వాడు చదువు విషయాలు తలదూర్చదని. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే ఫస్ట్ మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా?
చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష. తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి. ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తోంది. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజా ఇచ్చి పిచ్చోడిని చేసి సంఖ్యలేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేననలేదండి. మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తాను పంపిస్తారా? సరే వదిలేయ్. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంఖ్యలు విప్పేసేయండి అయ్యా. ఏయ్ సంఖ్యలు తీస్తే చాలా ప్రమాదం రా. ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడురా. వాడు ఒక మృగం. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అరటి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా. మీ బావని వాడు కరవటం వల్ల మనకేంట్రా లాభం? మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా. ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా. ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిందిరా. అయ్యగారు కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు.